కలుగొల్లో దాక్కున్నటువంటి ఎలకల్లాగా దేశద్రోహులు ఇప్పుడు ఒకరి తరువాత ఒకరు బయటకు వస్తూ అరెస్ట్ అవుతూ ఉన్నారు. భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి రహస్య వీడియోలను పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు అలాగే ఐఎస్ఐకు చేరవేశారనేటువంటి అనుమానంతో ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి జ్యోతి మల్హోత్రాని 10 రోజుల క్రితం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ్ని విచారిస్తూ ఉన్నారు. ఎన్ఐఏ అధికారులు జ్యోతి మల్హోత్రాని విచారిస్తున్నటువంటి క్రమంలో విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ వాస్తవాలు ఏంటంటే జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి కొన్ని సంబంధాలు ఉన్నట్లుగా, ఆ ఉగ్రవాద సంస్థలతో పరిచయాలు ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ వ్యక్తులతో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో కొన్ని రహస్య భేటీలు చేసినట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకే జ్యోతి మల్హోత్రాని ఎన్ఐఏ అధికారులు అయితే విచారిస్తూ ఉన్నారు. విచారణలో భాగంగానే కొన్ని విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ వాస్తవాల్లో జ్యోతి మల్హోత్రాతో సంబంధాలు ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్లను కూడా ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. జ్యోతి మల్హోత్రాతో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి జస్బీర్ సింగ్ ప్రముఖ యూట్యూబర్ అతన్ని కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. జ్యోతి మల్హోత్రా, జస్బీర్ సింగ్ ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ వార్తల్లో వాస్తవం ఉందా లేదనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం. జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ అరెస్ట్. జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ అరెస్ట్. జస్బీర్ సింగ్ను బుధవారం అరెస్ట్ చేసిన నిఘా వర్గాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పిక్చర్లో జ్యోతి మల్హోత్రాతో పాటుగా జస్బీర్ సింగ్, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫోటో ఇది. పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తూ హర్యానాకు చెందినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 రోజుల పాటు విచారించి అనేకమైనటువంటి విషయాల్లో రాబట్టారు. అనంతరం పలువురు యూట్యూబర్లను నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. తాజాగా జ్యోతి మల్హోత్రాతో సంబంధాలు ఉన్నటువంటి జస్బీర్ సింగ్ను బుధవారం నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. జస్బీర్ సింగ్ జాన్ మహల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని నిర్వహిస్తూ ఉన్నారు. అతనికి 1.1 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. జ్యోతి మల్హోత్రాతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పాకిస్తాన్ మద్దతుతో ఇతడు గూఢచర్యం చేసినట్లుగా పంజాబ్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ కార్యకర్త షకీర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. జస్బీర్ సింగ్ పాకిస్తాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు. ఇప్పటికే పాకిస్తాన్కి 3 సార్లు వెళ్లి వచ్చినట్లుగా కూడా ఆధారాలను మన నిఘా వర్గాలు అయితే సేకరించాయి. పాకిస్తాన్ అధికారి డానిష్తో కూడా ఈ జస్బీర్ సింగ్కి సంబంధాలు ఉన్నట్లుగా మన నిఘా వర్గాలు గుర్తించాయి. డానిష్ ఆహ్వానం మేరకే ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబారి కార్యాలయంలో జరిగినటువంటి పాకిస్తాన్ జాతీయ దినోత్సవ వేడుకలకి జస్బీర్ సింగ్ హాజరయ్యారని, అక్కడి పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది అలాగే వ్యాగర్లతో సంభాషించినట్లుగా అధికారులు తెలిపారు. 2020, 2021, 2024లో 3 సార్లు ఈ జస్బీర్ సింగ్ పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినట్లుగా మన నిఘా వర్గాలు అయితే కనిపెట్టాయి. పంజాబ్లోని రూప్నగర్ జిల్లాలోని మహ్లాన్ గ్రామానికి చెందినటువంటి జస్బీర్ సింగ్ను మొహాలీలోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ అరెస్ట్ చేసింది. నిఘా వర్గాల సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రాతో సింగ్కు స్పష్టమైనటువంటి సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించిన తర్వాతే ఈ అరెస్ట్ చేసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. జ్యోతి మల్హోత్రా తర్వాత సింగ్కే పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. మొబైల్లో వారికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్లు ఉండడం కూడా సేకరించారు. ఇది ఇలా గూఢాచార్యం చేస్తున్నటువంటి వారందరినీ గుర్తించే పనిలో మన పోలీసులు ఉన్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ తరఫున గూఢచర్యం చేస్తున్నారనేటువంటి ఆరోపణలతో పంజాబ్ పోలీసులు 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే జ్యోతి మల్హోత్రాతో పాటుగా ఈ జస్బీర్ సింగ్ను కూడా మన భారత నిఘా వర్గాలు అయితే అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేస్తూ ఉన్నారు. జ్యోతి మల్హోత్రాకి అలాగే ఈ జస్బీర్ సింగ్కి మధ్య సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయని, వీరిద్దరూ కొన్నాళ్ళ పాటు ప్రేమలో ఉన్నారని, జ్యోతి మల్హోత్రా ప్రియుడే ఈ జస్బీర్ సింగ్ అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాగే కొన్ని వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత చూసుకున్నట్లయితే భారత భద్రతా బలగాలు, భారత నిఘా వర్గాలు
అలర్ట్ అయ్యి అసలు భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలోనే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ భారతదేశం కోసం కాకుండా పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నటువంటి దేశద్రోహులు ఎవరెవరు ఉన్నారు, వారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ సంస్థలతో మాట్లాడుతున్నారు, భారత భద్రతకు సంబంధించినటువంటి రహస్య వీడియోలను ఎవరెవరికి పంపించారనే దాని మీద మన ఎన్ఐఏ అధికారులు అయితే నిఘా పెట్టారు. నిఘా పెట్టడంతోనే యూట్యూబర్లు అయినటువంటి జస్బీర్ సింగ్ అలాగే జ్యోతి మల్హోత్రా విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కలుగలో దాక్కున్నటువంటి ఎలకల్లాగా ఈ దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వారు ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూ అరెస్ట్ అవుతూ ఉన్నారు. వారు చేసినటువంటి దాష్టికాలు అన్ని ఇన్ని కాదు, భారత భద్రతకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి రహస్య సమాచారాన్ని వీరు వీడియోల రూపంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్లకి అలాగే ఉగ్రవాద స్థావరాలతో సంబంధం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి అలాగే డానిష్కి వీళ్ళందరికీ కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని వీరు షేర్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అందుకే ఎన్ఐఏ అధికారులు అయితే 10 రోజుల నుంచి జ్యోతి మల్హోత్రాని విచారణ చేస్తూ ఉన్నారు. జ్యోతి మల్హోత్రా మొబైల్లో విస్తుపోయేటువంటి వాస్తవాలు ఉన్నాయని, ఆవిడ మొబైల్ చూసుకున్నట్లయితే మొత్తం కాంటాక్ట్స్ నెంబర్స్లో 50% కాంటాక్ట్స్ పాకిస్తాన్కి చెందిన వారివే ఉన్నాయన్నట్లుగా కూడా మన ఎన్ఐఏ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా, అలాగే విచారణలో కూడా అదే నిగ్గు తేలినట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. జ్యోతి మల్హోత్రాని కుదిపితే మనం తీగలాగితే డొంక కదిలినట్లుగా జ్యోతి మల్హోత్రాని కుదిపితే అసలు భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది దేశద్రోహులు ఎవరెవరైతే పాకిస్తాన్ కోసం పనిచేశారో వారి పేర్లన్నీ కూడా బయటకు వచ్చినట్లుగా, అందులో భాగంగానే ఈ జస్బీర్ సింగ్ కూడా పాకిస్తాన్కి గూఢచర్యం చేసినట్లుగా పంజాబ్ పోలీసులు గుర్తించారు. పంజాబ్ పోలీసులు అలాగే ఎన్ఐఏ అధికారులు కూడా జస్బీర్ సింగ్ని అరెస్ట్ చేసి అతన్ని రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ విచారణలో భాగంగా జస్బీర్ సింగ్ ఎవరెవరి పేర్లు చెప్తారు, నిజంగా షకీర్ని అతను కలిశాడా లేదా, కలిస్తే ఎటువంటి సమాచారాన్ని జస్బీర్ సింగ్ ఆ షకీర్కి అందజేశారు, అసలు ఐఎస్ఐతో ఈ జస్బీర్ సింగ్కి ఎలా పరిచయం ఏర్పడింది, పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం రోజు అంటే అసలు జస్బీర్ సింగ్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయంలో ఏం చేస్తున్నారు, ఎందుకు వెళ్ళారు, జ్యోతి మల్హోత్రాకి ఈ జస్బీర్ సింగ్కి ఉన్న సంబంధం ఏంటి, నిజంగా వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారా లేదా, ఈ అన్నిటి అంశాల మీద కూడా ఎన్ఐఏ అధికారులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. విచారణ చేసి అసలైనటువంటి వాస్తవాలను బయట చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎన్ఐఏ అధికారులు అయితే ప్రెస్ మీట్ పెట్టి బయటకు చెప్పట్లేదు, కానీ ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం కాబట్టి చాలా గోప్యంగా ఉంచుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నిజంగా భారతదేశంలో పుట్టి భారతదేశంలోనే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ భారత నీరు తాగుతూ భారత గాలి పీల్చుకుంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నటువంటి దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వారి మీద ఒక నిఘా అయితే పెట్టడం జరిగింది. ఏం చేసినా తప్పించుకోవచ్చు అని భావించేటువంటి ఈ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వారికి కళ్యాలు వేయడం ఖాయం అన్నట్టుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.